నాగర్ కర్నూలు జిల్లాలో రెండో రోజు పాడి రైతులు రోడ్డెక్కారు. వెల్దండ మండల కేంద్రంలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారిపై పాడి రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. పాలు రోడ్డుపై పోసి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమను అరిగోసలు పెడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో రెండో రోజు పాడి రైతులు రోడ్డెక్కారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి, పాడి రైతులు రెండో రోజు వాళ్ళ ఆందోళన కొనసాగుతుంది. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? నిజంగా కూడా రాష్ట్రంలో ఎటు చూసినా అని రైతులే రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయితే దాపురించిందని చెప్పవచ్చు. ఒక వైపు రుణమాఫీ కాలేదని చెప్పేసి ప్రగతి ప్రజాభవన్ ముట్టడిస్తామని చెప్పేసి సోషల్ మీడియా వేదిక ద్వారా రైతులు ఇప్పటికే ప్రయత్నంలో ఉండగా వాళ్ళని ముందస్తుగా, అంటే కొంతమందికి సమాచారం తెలియక ముందే కూడా అరెస్టులు చేసినటువంటి పర్వం ఒకవైపు నడుస్తూ ఉంటే, మరొక వైపు పాడి రైతులు మాకు వచ్చినప్పటి నుంచి కూడా పాల బిల్లులు రావట్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా అంటే నిన్న ఆమన్గల్లో జరిగింది, కల్వకుర్తి నియోజకవర్గంలో నిన్న ఆమన్గల్లో జరిగితే ఈ రోజు వెల్దండ మండల కేంద్రం, నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించి వెల్దండ మండల కేంద్రం శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి పైన రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ పాల క్యాన్లతో వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి క్రమంలో రోడ్డు ఎక్కడానికి వీల్లేదని చెప్పేసి పోలీసులు ఆంక్షలు పెట్టినటువంటి పరిస్థితి. మేమేమన్నా అంటే ద్రోహం చేస్తున్నామా, మేము పోసినటువంటి పాలకు మేము బిల్లులు అడిగితే మమ్మల్ని నిరసన కూడా తెలపనివ్వట్లేదని చెప్పేసి రైతులు పెద్ద ఎత్తున పాడి రైతులు ఆందోళన చేసి ఆ పాలు తీసుకొచ్చినటువంటి పాలనన్నీ కూడా రోడ్డు పై పోసి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ రోడ్డు అంతా దిగ్బంధం చేస్తారు. చాలాసేపు కూడా ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఈ నేపథ్యంలో అక్కడ రైతులంతా కూడా మండిపడతా ఉన్నారు. గత కొన్ని నెలలుగా పాల బిల్లులు రావట్లేదని చెప్పేసి, పాల బిల్లులు రాకపోవడంతో మా కుటుంబాలన్నీ రోడ్డున పడుతున్నాయని చెప్పేసి, పాల బిల్లులు రాకపోవడంతో పశువుల పోషణ మరింత భారమైందని చెప్పేసి, ప్రతినిత్యం అంటే ఈ ప్రాంతంలో మేము పూర్తిగా పాల మీదనే పాడి పరిశ్రమ మీద ఆధారపడి ఉన్నామని చెప్పేసి, ఇలాంటిది విజయ్ డైరీకి వస్తే రెగ్యులర్ గా 15 రోజులకు ఒకసారి గతంలో బిల్లులు వచ్చేవని చెప్పేసి, ప్రస్తుతము అంటే 4 బిల్లులు కూడా 5 బిల్లులు కూడా పెండింగ్ లో ఉంటున్నాయని చెప్పేసి, ఈ బిల్లులు పెండింగ్ ఉండడంతో అనేక ఇబ్బందులు, పశువుల దానా అయితేంది, పిల్లల ఫీజులు అయితేంది, తర్వాత కుటుంబ పోషణ ప్రతి ఒక్కటి, అంటే ఆవులను కూడా అమ్ముకునే పరిస్థితికి వచ్చిందని చెప్పేసి, ఇదంతా కూడా ప్రభుత్వం అంటే గతంలో కాంగ్రెస్ ఎలక్షన్ల టైంలో చెప్పింది ఒకటి, ఇప్పుడు ప్రభుత్వం వచ్చాక చేస్తుంది ఒకటి. రైతులను అన్ని విధాలు ఆదుకుంటాం, రైతు భరోసా అధికంగా ఇస్తాం, రుణమాఫీ పూర్తిగా చేస్తాం అని చెప్పేసి ఒకవైపు చెప్తూనే ఇప్పటికీ రైతు భరోసా ఊసేలేదు. రైతులకు సంబంధించిన ఏదైతే ఉందో రుణమాఫీ ఏదైతే అది పూర్తి స్థాయిలో కాకపోవడంతో మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఈ క్రమంలో మేము కష్టపడి పశువులను పోషించుకొని వాటిని పెంచి పెద్దగా చేసి వాటికి దానాలు పెట్టి అన్ని పెట్టి చివరకు కుటుంబం మొత్తం కష్టపడి కూడా పాలు పోస్తే పాలకు ఇన్సెంటివ్ మాట దేవుడు ఎరుగు, ఇవ్వాల్సినటువంటి సమయంలో క్రమంగా డబ్బులు రాకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి వాళ్ళు ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రోడ్లపైకి వచ్చి కూడా ఆంక్షలు పెట్టి అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. నిజంగా కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వంగా చేయకపోయి రైతులు ఏ చూసినప్పటికీ కూడా రైతులకే ఇబ్బందులు వస్తున్నాయని చెప్పేసి ఒకవైపు పూర్తి కాలేదు. కాకపోగా చివరికి మన వర్షాలు వచ్చేసరికి అన్నలకు కేరళ వాటర్ రాకపోగా వర్షాలు అధికంగా వచ్చి కట్టలు కూడా కేరళ కాలువలు అక్కడక్కడ గండ్లు పడడంతో ఆ గండ్లు పూడ్చకపోవడంతో ఇప్పటి వరకు కేరళ వేసుకుంటే వేరుశనగ వేసుకునేటువంటి క్రమంలో తడులు వేసుకునేటువంటి కేరళ రాక కాలువలు కూడా ఎండిపోతున్నాయని
సో పాల పరిశ్రమను కూడా అంటే పాలు పోసుకుని బతుకుదామంటే కూడా పాల పరిస్థితులు ఇవ్వట్లేదని చెప్పేసి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ చారి.